అమ్మగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా, భార్యగా, కూతురిగా ఇలా ఎన్నో రకాల పాత్రల్ని పోషిస్తూ తనకంటూ తాను దేనిలో అయినా సరే, దేనినైనా సరే ఇట్టే ప్రతిదాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తున్న ఓ మహిళ మీ అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి పాత్రలన్నిటినీ కూడా ఒక మహిళ మేనేజ్ చేసుకోవాలి, అన్నిటినీ చక్కగా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోగలగాలి. ఏర్పాటు చేసుకున్న ప్రతి దానిలో కూడా తన వంతు బాధ్యత, తన వంతు కర్తవ్యాన్ని మర్చిపోకుండా తను నడుస్తున్న విధానాన్ని చాలా మెచ్చుకోలుగా ఉంటుంది. ఇంటిల్లిపాది తను చేస్తున్న ఈ పనులన్నీ తనకి ఏనాడూ కష్టం అనిపించదు. అలాగే తను పడుతున్న ఈ బాధలన్నీ తన వారి కోసమే అని ఫీల్ అవుతూ ఆనందాన్ని, హాయిని కష్టంలో నుంచి కూడా సుఖంగా చేసుకోగలిగే సామర్థ్యం ఒక మహిళకు మాత్రమే ఉంటుంది. మరి ఈరోజు అలాంటి మహిళలందరూ కూడా చాలా రకాలుగా బాధకు గురవుతూ ఉన్నారు. అది భౌతికంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, అలాగే మానసిక, శారీరక విషయాలలో చాలా లోటుపాట్లతో వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని మనందరం కల్పించడం మన బాధ్యత. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలిని చూడమనేవాళ్ళు పూర్వకాలంలో పెద్దలు. మరి అలాంటి ఇంటి వాతావరణాన్ని సమగ్రవంతంగా పోషించాలి, పాటించాలి అన్న ఒక్క మహిళ ఎంతవరకు తనకు సాధ్యమైనంత వరకు చేసినప్పటికీ తన ఏజ్ అనేది తనకి సహకరించకపోవటం, అలాగే భౌతికంగా, శారీరక, మానసిక సమస్యలతో పొద్దస్తమానం బాధపడుతూ తను సంతోషంగా లేకుండా ఇంటిల్లిపాదిని సంతోషంగా ఉంచలేదు. ఈ చిన్న లాజిక్ కనుక మనం మిస్ అయితే మనం భారీ మూల్యం అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే మనందరం మేల్కోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మహిళ, అది కూడా ఒక వర్కింగ్ ఉమెన్, తను బ్యాలెన్స్ చేసుకుంటుంది తన పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని. బట్ ఇలా బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో అలాంటి మహిళకి చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలు నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక శోభ అనేది కూడా తనలో తాను ఎదుర్కోలేని సమస్యగా మారడానికి కారణాలు చాలానే ఉండొచ్చు. కానీ తన భౌతికంగా కనిపించే ఏజ్ లుక్ అనేది కూడా మారిపోతూ ఉంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఒక 20 ఇయర్స్ ఉన్న అమ్మాయి 30 ఇయర్స్ మహిళలాగా లేదా 40 ఇయర్స్ మహిళలాగా కనపడుతూ తన యవ్వనం అంతా కూడా తన కష్టసుఖాలకే అంకితమైపోయినట్టుగా, తను ఏజ్డ్ లుక్లోకి వెళ్తున్నట్టుగా చాలామంది మనం చూస్తూనే ఉన్నాం, మనకి కనిపిస్తూనే ఉంటారు. ఏజ్కి తగ్గట్టుగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గి మనము హైట్కి తగ్గ వెయిట్గా ఎప్పుడైతే కనిపిస్తామో అప్పుడు మన జాలైన్ అనేది ముందుకు వచ్చి మనం ఏజ్ తక్కువలాగా కనిపిస్తూ ఉంటాం. జాలైన్ అనేది షార్ప్గా కనిపించాలి అంటే బాడీ ఫ్యాట్ అనేది 15 నుంచి 20% మధ్యలో ఉంటూ ఉండాలి. మనం అలా కనిపించాలి అంటే ఫస్ట్ మనం అన్హెల్దీ డైట్లో నుంచి హెల్దీ డైట్లోకి, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావాలి. మరి ఇలా తగ్గాలి, ఇలా రావాలి అంటే మనకు కావాల్సిందల్లా బాడీకి చిన్న చిన్న మూమెంట్కి సంబంధించిన ఫిజికల్ ఎక్సర్సైజ్ని ఇస్తూ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నుంచి బయటికి రావడం, అలాగే టైంకి ఆహారాన్ని తీసుకోవటం, టైంకి నిద్రపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి మన దగ్గర టైం లేదు అని మనం ఫీల్ అవ్వకూడదు. ఎలా అయితే మనం పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తామో హెల్త్ని కూడా అలానే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మన కోసం మనం ప్రతిరోజు 40 మినిట్స్ అయినా మన కోసం కేటాయించుకోవాలి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే అసలేమి చేయలేకపోవటం కన్నా ఏదో ఒక చిన్న పనైనా మనం స్టార్ట్ చేయటం చాలా బెటర్మెంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి జిమ్కి వెళ్ళే టైం లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లోనే ట్రెడ్మిల్ కానీ, లేదా సైక్లింగ్ కానీ, లేదా మీరు ఏదైతే వర్కౌట్ చేయగలరో దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేసుకోండి. ఈ విధంగా ప్రతిదీ కూడా స్ట్రెంత్ ఎక్సర్సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ వాకింగ్ని మనం రెగ్యులారిటీగా మనం పాటించుతూ ఉండాలి. వాట్ యు ఈట్ వాట్ యు ఆర్ అంటే మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటామో అదే మనం అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ హెల్దీ డైట్ని మేనేజ్ చేసుకుంటూ, అలాగే మంచి ఆహార పదార్థాలు, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్నాము అంటే మన బాడీ కూడా అలానే తయారవుతుంది. అలా కాకుండా జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డావు అంటే మీ బాడీ కూడా జంక్ లాగా తయారవుతుంది. వెయిట్ ట్రైనింగ్ అనేది చేస్తూ ఉండాలి. అమ్మో, వెయిట్స్ మోయటమా,
జిమ్‌కి వెళ్ళి వెయిట్స్ ట్రైనింగ్ అనేది మనం చేస్తూ ఉంటే మనమేమి అబ్బాయిల్లాగా మారిపోం. ఎందుకంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అనేది చాలా చాలా తక్కువ మందిలో కొద్ది మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప మనమేమి అబ్బాయిలాగా మారిపోం. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయటం వల్ల మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలా మజిల్ బిల్డ్ అవ్వటం వల్ల మన మెటబాలిజం అనేది చాలా స్పీడప్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం వెయిట్‌ని మేనేజ్ చేసుకుంటూ, అలాగే లాంగ్‌లివిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం హెల్తీగా ఉండటానికి రెడీ అయిపోతుంది బాడీ. రోజు మొత్తం మీద మన మూమెంట్స్ అనేవి, మన వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. మన మూమెంట్స్ మన బాడీని కదులుతూ ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి, సాఫీగా బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి చాలా ఆస్కారం అయితే ఉంటుంది. చిన్న చిన్న వాకింగ్లు చేయటం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళ్ళి నడిచి రావటం, అలాగే తిన్న వెంటనే వాకింగ్ చేయటం చాలా అవసరం. మనం కనుక ఓవర్ వెయిట్‌లో ఉన్నాము అంటే ఒక 1000 క్యాలరీస్ కనుక మనం ఖర్చు చేయాలి అనుకున్నప్పుడు ఒక 500 క్యాలరీస్‌ని మనం వర్కౌట్స్ చేసి తగ్గించుకోవాలి. అలాగే ఇంకొక 500 క్యాలరీస్‌ని మనం తీసుకునే డైట్ నుంచి కట్ చేసుకుంటూ మనం డైట్‌ని మేనేజ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయగలిగితే టోటల్ ఓవరాల్‌గా 1000 క్యాలరీస్ అనేవి పర్ డే అనేది మనం ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈట్ బ్యాలెన్స్డ్ మీల్. మనం తినే ఆహారంలో బ్యాలెన్స్డ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. మన ప్లేట్‌లో సర్వ్ చేసుకునే ఫుడ్ అంతా కూడా ప్రోటీన్, మినరల్, విటమిన్‌తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే మినీగా సలాడ్స్ ఉండేలాగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్‌ని అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మీల్‌కి పాటిస్తూ ఉండాలి. షుగర్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేస్తూ, ట్రాన్స్ ఫ్యాట్స్‌ని అవాయిడ్ చేస్తూ, అలాగే జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ ఉండాలి. సపోజ్ మనం తినే కూల్ డ్రింక్, చాక్లెట్స్, టీ, కాఫీ, అలాగే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాకింగ్ చేసిన ఐటమ్స్‌ని అవాయిడ్ చేయాలి. దాంతో పాటుగా ట్రాన్స్ ఫ్యాట్‌కి సంబంధించి మనం ఏదైతే డీప్ ఫ్రైలు చేసుకొని, ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, ఇలా మనము కుక్ చేసుకొని తింటామో వీటన్నిటికి దూరంగా ఉండాలి. స్టే హైడ్రేట్ అంటే 3-4 లీటర్ వాటర్‌ని ప్రతిరోజు మనం నియమంగా పెట్టుకోవాలి. దాంతో పాటుగా స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడానికి సంగీతాన్ని వినడం, ఆహ్లాదకరమైన పనులు చేయడం, అలాగే ప్రకృతితో మమేకమై ఉండటం చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా విటమిన్ డి అనేది సన్‌లైట్‌లో నుంచి మనకి ఫ్రీగా అందుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉండాలి. ఉదయం పూట వేళ ఎండలో మనం ప్రతిరోజు కూడా తీసుకునే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. దాంతో పాటుగా టైమ్ టు టైమ్ మనం నిద్రపోతూ ఉండాలి. దాంతో పాటుగా మంచి మ్యూజిక్‌ని వినగలగటం, మైండ్‌ఫుల్‌నెస్‌ని ఏర్పాటు చేసుకునేలాగా కార్యక్రమాలనేవి మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. నైట్ 8 లోపు మనం ఆహారాన్ని తీసుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8 దాకా మనం ఎలాంటి ఆహారాన్ని బాడీకి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. దాంతో పాటుగా హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేసుకుంటూ మంచి పీపుల్‌తో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు ఫిట్‌గా, హెల్తీగా ఉండాలి అంటే మీ బాడీకి న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి యాడ్ చేసుకుంటూ, దాంతో పాటుగా కార్డియో, బ్యాలెన్స్ వర్కౌట్, అలాగే డైట్ డెఫిసిట్ అనేవి మెయింటెనెన్స్ చేసుకోవాలి. మీకు కూడా ఇలాంటి ట్రైనింగ్ అనేది మీ వరకు రావాలి, అలాగే హెల్తీగా మారాలి అని మీరు అనుకుంటున్నట్లయితే, మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే మేము మీకు హెల్ప్ చేస్తాం. హాయ్, నా పేరు ఉదయశ్రీ కాకర్ల. ఐఎమ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్. గత 4 సంవత్సరాలుగా నాకున్న అనుభవంలో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు నా యొక్క కోచింగ్ అండ్ ట్రైనింగ్ గైడెన్స్ని తీసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ హెల్తీగా, హ్యాపీగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కమ్యూనిటీ, అలాగే కోచ్ యొక్క, మెంటర్ యొక్క గైడెన్స్ అనేది మీకు కావాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి, ఫిట్ అండ్ హెల్దీ అని చెప్పేసి. మేము మీకు అతి తొందరలో మేము కండక్ట్ చేయబోయే ఫ్రీ వెబినార్ లింక్ అనేది మీ వరకు వస్తుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనుకుంటే ఈ కింద ఇవ్వబడిన రిజిస్టర్ లింక్ని క్లిక్ చేయండి. అలాగే మీ సీట్ని ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని కలుస్తాను రానున్న ఫ్రీ వెబినార్లో.